అధికారుల సమన్వయంతో ప్రభుత్వ పథకాలను ప్రజలకు అందించాలి. నిబంధన ప్రకారం ఇసుక రవాణా చేయాలి. ఇసుక వ్యాపారులు ఉపేక్షించవద్దు. ఇసుక రవాణాలో అమాయకులను బలి చేయవద్దు. మొక్కలు నాటాలి. అడవులను సంరక్షించాలి. శాంతి భద్రతను పరిరక్షించాలి. ట్రాఫిక్ సమస్యలు రావద్దు. ఎరువుల విత్తనాలు కొరత లేదు. ఎరువు విత్తనాల కొరత ఉంటే నన్ను డైరెక్ట్ గా సంప్రదించవద్దు. మహిళా సాధికారతే ముఖ్యం. పట్టణాల్లో ఫాగింగ్ నిరంతరంగా జరగాలి. చెరువుల సుందరీకరణ జరిపి చెరువులను ఆహ్లాదంగా తయారు చేయాలి. మెదక్ పట్టణంలో ఆదాయాన్ని పెంచే మత్తుమందు, గంజాయి, మాదక ద్రవ్యాలపై నిఘా పెంచాలి. పాఠశాలలో నాణ్యమైన విద్యతో పాటు నాణ్యమైన మధ్యాహ్న భోజనం అందించాలి. గొర్రెల కొనుగోలు కోసం డబ్బులు ఇచ్చిన వారికి తిరిగి వాళ్ల ఖాతాలో డబ్బులు జమ చేయాలి. నియోజకవర్గ ప్రజలకు ఏ సమస్య వచ్చినా రాత్రి పగలు అనకుండా అందుబాటులో ఉంటాం. ఆర్టీఓ గారికి, డిఆర్డిఓ గారికి, మా మెదక్ మున్సిపల్ చైర్మన్ గారికి, ఇక్కడ విచ్చేసిన ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సోదరులకు, నా ముందున్నటువంటి అందరి అధికారులకు కూడా పేరు పేరున నా హృదయపూర్వకంగా నమస్కారాలు, అభినందనలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాను. మరి మనం ఏదున్నా ప్రజలకు ఉపయోగపడే విధంగా మన మెదక్ని అభివృద్ధిలో ముందు వరుసలో ఉండే విధంగా మనం పనిచేయాలా. మీరు పనిచేయాలా, మీతో పాటు నేను కూడా పనిచేస్తానని చెప్పి మరి మీ అందరూ కూడా తెలియజేసుకుంటూ, మీకు ఎప్పుడు ఏ ఇబ్బంది ఉన్నా, ఏ సమస్య ఉన్నా రాత్రి పగలు అనే తేడా లేకుండా నేను అవైలబుల్ గా ఉంటా. మీరు ఎంత గట్టిగా పనిచేస్తే మీతో పాటు కలిసి నేను కూడా అంతే గట్టిగా పనిచేస్తానని చెప్పి మరి మీ అందరికీ ఇంకొకసారి ఇక్కడ పిలిచేసినందుకు పేరు పేరున హృదయపూర్వకంగా మనస్ఫూర్తిగా నమస్కారాలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్.